చూడు అయ్యల బియ్యల కొడుతుందో అయ్యల బియ్యల కొడుతుంది మూట మీద ఎడ్లు మాటిడు గుంజుకుంటున్నాయి ఎడ్లు రక్తం కక్కుతున్నాయి ఎడ్లు గుర్రు పెడుతున్నాయి పన్నెండే కూరల తోట కమ్మ రోగం లేపింది ఎరగొమ్మిడి రోగం లేపే కొంత పురుగుదలుగా పెట్టారు అప్పుడు ఆ భార్యవాడు అంటాడు అబ్బా నా 12 ఎకరాల తోట నిన్ను తిన్న మంచుకుని నా తోట గోడ మాలని మంత్రగాలు కలిగిందని భార్య కన్నా గబగ ఉరికండి బిడ్డ 12 ఎకరాలు అవి దేని కడతారు అవి మళ్ళీ ఇంకా శుక్రదేవం ఇస్తున్నాయా అయ్యా భార్య కన్నయ్య మరి మన చక్కడి తోట మీద మా అయ్యలేదని అడుగుతున్నావు మన తోట నిన్న దుద్దిన మచ్చుకుడి మన 12 ఎకరాల తోట మీద కూడా మాలని మంత్రకాడ జరిగిందంటది అలాగే అప్పుడు ఆ భార్య కన్నయ్య గబగ ఉరికేడు ఊరి లోపల నా 12 మంది బహిండ్లలో దొరకొచ్చిండు భార్య కన్నయ్య 12 ఎకరాల తోట మీద శక్తి కూర్చొని దొరకబట్టి ముగ్గు షోలు వచ్చి నీ తోట మీద ఆగబెడతాం కానీ నీ తోట మీద కావాలి బిడ్డ 2 సరవందురాలు ఎమ్మన్నారే 2 చిన్న కోతులు ఎమ్మన్నారు కొమ్ములు మారి తీరమారి కొద్ది కోతులు ఎమ్మన్నారు పడుకున్నానికి వచ్చింది అన్నిటికి ఆ 12 మంది ఆ 12 ఎకరాల తోట చుట్టూ తిరిగి 12 మంది బయలు లేవంటారు మాదాన్ని శక్తి కూర్చుంది దీని అక్క దీన్ని దొరకబడి దీని ముక్కు షోలు వచ్చి తోట మీద నీ తోట మీద కావాలి 2 సర్వంధ్ర దున్న బోతుల కమ్ములు వాడి కొట్టిన బోతులు తెమ్మన్నారు 7 గుంటల కళ్ళు 7 గుట్ల పట్టి సారేదు గుట్ల బండారి పొగదంబరంగడే ఆ కాబిండి గండ కొడుకు 12 ఎకరాల తోట తెచ్చిపెట్టింది బిడ్డ ఇక అప్పుడు ఆ 12 మంది పైనలు 12 ఎకరాల తోట కోతల కోసిరు పేదలు గుంజి జంజరాలు వేసిరు దొబ్బల గుంజి నోట పట్టిండ్రు బలి బలి పరిపురం తోట చుట్టూ తిరిగానే తోట మీద కూర్చున్న మాదాడి దుర్గమ్మ కిలకిలకిల నవ్వింది ఓరి తమ్మురాల ఓరి బయట వాళ్ళు మీరు నన్ను కొలిసేటోళ్ళు కాదు తలచేటోళ్ళు కాదు నేను మీకు దొరికేదాన్ని కాదు నా తోట నాకు ఇషటి మీరు ఎక్కడోళ్ళగా పన్నెండు మంది బైంగొల్ల ఎగిరి ఎదురు బొచ్చలమ్మిందమ్మా. ఆ
వచ్చిన దండంగానే 12 మంది బయలుడు 12 ఎక్కిన తోడ దూకెళ్ళి ఎగిరి పడ్డారు. అబ్బా ఇది మా దాని శక్తి మా పానాలు ఓగాలనుకుని నీ అక్క తోటేశ్వరి ఉడుతురు బయలుడు. అప్పుడు ఆ సక్కని తోడ మా దండి దుర్గమ్మ బయలుడు దొరకలే, జగల దొరకలే, బుద్ధిగా దొరకలే, మా దండి మంత్రకాల దొరకలేదు బిడ్డ మా ఆయన గోవిందుర్గమ్మ. అప్పుడు ఆ సక్కని తోట మాయల గోవిందుర్గమ్మ తోట మీద మాయలు ఎట్లా బయటపడాలంటే అన్నాటి తోట మీద మాయల గోవిందుర్గమ్మ అయ్యయ్యో ఎరకల సాని ఏసం కట్టిందమ్మ, ఎరకల నాచాలు ఏసం కట్టిందమ్మ. ఏదో బట్టెడు బుట్టి ఏసి కట్టింది, గుంచెడు బట్టెడి బుట్టి కుదిరించి కట్టింది, అడ్డడు బట్టెడి బుట్టి ఎవరిచి కట్టింది, సంకల బుట్టి శైల గోల సింగులు కోసి వసింది కప్పు మీది కప్పు నీడ వంచ కప్పులు పండికి రసిక ముడిచింది. ఎట్లా పోతుందో బిడ్డ నాటి కాపిండి కన్న కొడుకు వారి కన్నే చూసిండు. ఓ ఎరికల సానవ్వా ఇక రా బిడ్డ, నేను ఊరుకు పెద్ద మనుషులు కాపిండి కన్న కొడుకు శ్రీమంతం వారే కన్నయ్య. నేను నాది 12 ఎకరాల పచ్చని పశువుతో నిన్నదు తెలియని మంచుకుంటే ఇప్పుడు ఇట్లా అయిపోయింది నా తోట మా ఆయనందో చెప్పుడు అంటాడు. కన్నయ్య సక్కని ఎరక చెప్తాం కానీ మా తాతలు పుట్టినాడు, మరి సక్కని కట్టడు పుట్టింది. సాట్ల మానుడు సోడు బియ్యం 16 రూపాయల పౌర ఎరకల కట్టడు తీసుకున్నారు. అగో పుట్ల బియ్యం పోసుకుంది భార్య కన్నయ్య చేతుల కూర పెట్టి ఏమంట చెప్తుంది బిడ్డ మా దండి దుర్గమ్మ. దుర్గమ్మ మైసమ్మ అంటారు. మంచి మంచి బయలుల విద్యగల బుద్ధిగల మాదని మంత్రకాల దొరకొచ్చిన దొరకపోను అంటే ఓరి బిడ్డ భార్య కన్నయ్య అది మాదని దుర్గమ్మ బయలుల విద్యగల మంత్రకాల దొరికేది కాదురా వారి. ఓరి కాబట్టి కన్న కొడుక ఆరే కులం భార్య కన్నయ్య శ్రీమంతం భార్య వాడ నీ తోట మీద కూర్చుంది. మాయ కోరి దుర్గమ్మ ఆడి బిడ్డ దుర్గమ్మ
బయలుదేరి బిడ్డ ఊరు తిప్పుకుంటూ పోయింది. అయ్యా డుబ్బుల మీ ఉన్న సోన మీ బంద పంచం నేను కాబట్టి కన్న కొడుకు శ్రీమంతం భార్యవన్నీ పరమడ దేశం పశువు తోటలకే వచ్చిన నేను నా తోట మీద దండి మాయలున్నాయి. నా తోట మీద మాయలంతా చెప్పవయ్య నీవు. అప్పుడు ఆ బాలిక లేకపోతే బండారు తీసుకుంటూ వారి చేతులు పోసుకొని వంజరాలు వారం చూసాడు. భార్య కన్నయ్య ఆడి తప్పేటోళ్ళం కాదు, వలికి పొంగటోళ్ళం కాదు. సత్యమెంతర బద్దమెంతర సత్యవంతని సక్కని తోట ఇది ఉందిరా మా దండి దుర్గమ్మ మా దండి మైసమ్మ. అడగలేరు అప్పుడేమనుకున్నాడు. నాడు ఎరికల సాని చెప్పలేని నాడు బీవన్న సోమన్న చెప్పింది అనుకున్నాడు కదా. మళ్ళీ ఏమంటాడు బిడ్డ భార్యవాడు, అయ్యా డుబ్బుల బీవన్న సోమన్న మీరు ఎడుగుడిగా దుర్గమ్మని కొలిసోటోళ్ళు ఎప్పటికే దుర్గమ్మని చెప్తున్నారు అంటాడు. ఓరి బిడ్డ భార్య కన్నయ్య ఆడి తప్పేటోళ్ళం కాదు, వలికి పొంగటోళ్ళం కాదు. సత్యమెంతన బత్తమెంతన సత్యవంతని సక్కని తోట మీద గోటంత బండారాణ తిత్తున్న బిడ్డ నేను. బండారు కలిపి తల్లి నీ సత్యం చూపులని భర్త విత్తాన్ని తోట చుట్టూ పొత్తి పెట్టు. ముందాక అంతుడు తెచ్చి 3 గుడికల బియ్యం ముడుపు గట్ట పోసిన 3వ రోజున ఏదో విధంగా పోసిన అదే విధంగా కలుసుకో. నీ 3 గుడికల బియ్యం నీకు రంగారి చేయకుంటాడు బియ్యం ఎక్కడ నమ్ము పరని చెప్పిండు డుబ్బుల భీమన్న సోమన్న. అప్పుడు ఆ భార్య కన్నయ్య కోటంత బండారు ఇచ్చాడు. తలార స్నానం చేసి శిశముడ నీళ్ళు పట్టిండు, నీళ్ళ బండారు కలిపిండు. తల్లిని సత్యం చూపురేడు బత్తెమిత్తని తోట చుట్టూ పొత్తి పెట్టాడు. అది ముందాక అందుడు బిడ్డ 3 గుడికల బియ్యం ముడుపు కట్టిన కాబట్టి కన్న కొడుకు ఏదో విధంగా పోసిండో అదే విధంగా వస్తున్నాడు. వాని 3 గుడికల బియ్యం వానికి రంగారు చేయి ఉంటాడు. బియ్యం ఎక్కువ వచ్చినాయి. అప్ప నేను అడ్డదిడ్డ కొలిసిన కావచ్చు బియ్యం ఎక్కువ కాబట్టి అని చక్కని తోటగా భార్య కన్నయ్య అయ్యయ్యో అని చేయికుంటాడు. అయ్యి కోడలి గుడికాలే వచ్చేరమ్మా. బోడల్ది కూడా ఎక్కువ చెప్పిన భార్య కన్నయ్య గమగౌరికి 12 ఎకరాల తోట చుట్టూ తిరిగి చూస్తున్నాడు. చూసేవరకు బిడ్డ నాటి భార్య కన్నయ్య తోట మీద నాకు కమ్మ రోగం మామైంది, ఎర్రబొమ్మడి మామైంది, కొంత పురుగు మామైంది. 12 ఎకరాల తోట బత్త పడుతుంది. తోట మోదరం అవుతుంది. మూట మీద ఎత్తేసి మూట నడుతున్నాయి. కాలువ నీళ్లు తాగుతున్నాయి. 12 ఎకరాల పచ్చని పసుపు తోట ఎగురు పుడుతుంది బిడ్డ. బూటలు మర్రచినాయి. అప్పుడు ఆ భార్య కన్నయ్య గబుగా ఉరికిండు. అయ్యా డుబ్బుల భీమన్న సోమన్న మీ బంద పంచను మంచి మంది మంత్రకాలం తీసుకొచ్చి లేని ఖర్చు పెట్టుకున్నా. నా తోట కుడిగల ఎడమ కాలేదు. మీరు గోడంతో బండారు నా తోట బత్త పడ్డది. ఇక నా సక్కరి తోట మీద నేను సక్కరి కొలుపులే కలుసుకుంటా. సక్కరి కొలుపులే కలుసుకుంటా. సక్కరి తోట మీద మాయ కోరి ఎన్ని గంటలు నీ పోనాడు నైతారు ఎక్కడ గట్టెట్ తీసినావు కానీ గట్టెంత కన్నా ఇట్లా సక్కని తోట మీద మాయల కోరు దుర్గమ్మ. ఆ డుబ్బుల భీమన్న శోభనం దొరుకుని 12 ఎకరాల తోట మీద ఆ తోట మీద వచ్చాడు. తోట మీద కూర్చున్న మాదాన్ని దుర్గమ్మ కిరకిర కిరకిర నవ్వులు నవ్వుతుంది బిడ్డ. ఆ 12 ఎకరాల
తోట మీద మాయ కోదురమ్మ కిరకరణ వంగరే చక్కని తోట మీద భార్య కన్నయ్య పని తోట మీద